అవన్నీ ఎందుకు ఇచ్చారంటే, ఒకటి చూడండి, మనం చెప్పాం వైదిక సంస్కృతి అనేది భగవంతుడు ఇచ్చిన సంస్కృతి. వైదిక జీవన విధానం అనేది భగవంతుడు ఇచ్చినటువంటి జీవన విధానం, అంటే భగవంతుడు నచ్చిన జీవన విధానం. మనం అందరం కూడా ఎవరో మనం చెప్పుకున్న తత్వం, మన భగవత్ సేవకులు, భగవంతునికి సేవకులు. భగవంతుడు తన సేవకులు ప్రతి పని ఇలా చేయాలి అనేటువంటి, అంటే ఒక పని తన సేవకుడు ఇలా చేస్తే యజమానికి ఆనందంగా ఉంటుంది. మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు మీరు ఒక కంపెనీ ఏదో పెట్టారు, కంపెనీలో మీరు ఒక 1000 మందిని ఉద్యోగం ఇచ్చారు. మీరు ఆ 1000 మంది ఎలాంటి బట్టలు వేసుకోవాలి, వాడు ఏం మాట్లాడాలి, వాడు ఎలా పని చేయాలి అని కోరుకునేటువంటి హక్కు మీకు ఉందా లేదా? ఎందుకంటే మీరు పోషిస్తున్నారు కదా వాళ్ళందరినీ, కాబట్టి మీకు ఆ హక్కు ఉంది. అదేవిధంగా భగవంతుడు ఈ జీవులందరికీ కూడా జీవులందరి కోరికలు తీరుస్తున్నాడు. ఆయనే మనకు అన్ని సరఫరా చేస్తున్నాడు, మనకు కావాల్సినవన్నీ కూడా. కాబట్టి భగవంతుడు కూడా ఒక వ్యక్తి. కాబట్టి చూడండి, భగవంతుడు కూడా మనలాంటి ఒక వ్యక్తే, కానీ ఆయన సూపర్ లైటివ్, ప్రతి దాంట్లో కూడా సూపర్ లైటివ్. ఆయన అనంతమైనటువంటి వ్యక్తి, మనం సూక్ష్మమైనటువంటి వ్యక్తులం. అంటే భగవంతుడు ఇన్ఫినిట్ అయితే మనం ఇన్ఫినిటేసిమల్. ఆయన ఘనమైన వాటిలో ఘనుడు భగవంతుడు, మన సూక్ష్మమైన వాటి కంటే సూక్ష్మమైన వాడు. కానీ ఆయన కూడా ఒక పర్సనాలిటీ, మనం కూడా ఒక పర్సనాలిటీ. భగవంతుడు ఒక సుప్రీం పర్సన్, భగవంతుడు అత్యున్నతమైన వ్యక్తి. కాబట్టి భగవంతుడికి కూడా మనకి ఏ విధంగా అయితే ఇష్టాలు ఉంటాయో భగవంతుడికి కూడా ఇష్టాలనే ఉన్నాయి. గతవుతుంది కదా. భగవంతుడు ఎప్పుడు కూడా ఏదో ఇష్టాలు లేనటువంటి, సాధారణంగా చాలా మంది ఏమనుకుంటారంటే భగవంతుడు అంటే ఏదో ఒక గాలిలాగా, ఒక నిరాకారమైనటువంటి ఎటువంటి గుణము లేకుండా, ఇష్టాలు లేకుండా ఒక గాలిలాగా ఉంటుందేమో, అవ్యక్తంగా నిరాకారంగా ఉంటుందేమో అనుకుంటారు. కానీ కాదు, భగవంతుడు అంటే ఈ సుప్రీం పర్సన్. కాబట్టి ఆయనకు కూడా కొన్ని అయిష్టాలు అనేవి ఉంటాయి. భగవంతుడు తన సేవకులైనటువంటి జీవులు ఎలా ఉండాలనుకుంటున్నాడు, ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పలానా పని చేసినప్పుడు ఇలా చేయాలి అని చెప్పి భగవంతుడు చెప్తున్నాడు. కాబట్టి కుడికాలు పెట్టాలా లేకపోతే ఎడకాలు పెట్టాలా, ఏది ఎలా చేయాలి, కుడి చేతితో ఇవ్వడం, ఉదాహరణకి సంస్కారం కుడి చేతితో ఇవ్వడం. ఎందుకు కుడి చేతితో ఇవ్వాలి అనే దానికి వీళ్ళు సైంటిఫిక్గా ఏదో రీసెర్చ్ చేసి చెప్పొచ్చు. వీళ్ళు ఏదో చెప్తారు, కుడి చేతితో ఇస్తే ఎలా జరుగుతుంది, ఎడమ చేతితో ఇస్తే ఎలా జరుగుతుంది. కానీ మనం ఆ చర్చలోకి మనం వెళ్ళాం. ఎందుకు అలా చేయాలంటే భగవంతుడు చెప్తున్నాడు, యజమానికి అది ఇష్టం. కుడి చేతితో ఇవ్వడం అంటే మన యజమానికి ఇష్టం, కాబట్టి కుడి చేతితో ఇస్తాను. దట్స్ ఆల్, నో ఆర్గ్యుమెంట్. అదవుతుంది కదా. కాబట్టి దేశకాలమైన పరిస్థితులను బట్టి భగవంతుడు ఇచ్చిన విధానాల్లో ఎంతవరకు మనం పాటించగలమో అంతవరకు మనం పాటించడానికి ప్రయత్నించాలి. అంటే కలియుగ ప్రభావం వల్ల మనం ఈ రోజుల్లో అన్ని మనం చేయలేకపోవచ్చు. అదవుతుంది కదా. కలియుగంలో మనం పూర్వం ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి ఇప్పుడు సాధ్యం కాకపోవచ్చు. వాస్తు లేకపోతే ఇవన్నీ మనం పాటించగలిగితే చాలా మంచిది. ఎందుకంటే భగవంతుడు ఇచ్చిన విధానం, జ్యోతిష్యం లేకపోతే ఆయుర్వేదం, ఇవన్నీ కూడా అబద్ధాలు లేకపోతే పూటకాలు కాదు. ఇప్పుడు మనకి టీవీల్లో ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు. జ్యోతిష్యం అబద్ధం కాదు, లేకపోతే రేఖాశాస్త్రం ఏదైతే మనకి జాతకం అనేది అది అబద్ధం కాదు, వాస్తు అబద్ధం కాదు, ఇది అబద్ధం కాదు. కానీ వాటిని ఉపయోగించుకుని వ్యాపారం చేసేవాళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది. కాబట్టి వాడికి పూర్తిగా ఏమిటంటే విలువ లేకుండా పోయిందనమాట. అదవుతుంది కదా. అవన్నీ కూడా వేదాంగాలు, అవన్నీ కూడా వేదాల్లో అంగాలు. జ్యోతిష్యం కానీ, ఆయుర్వేదం కానీ, వాస్తు శాస్త్రం కానీ, ఇవన్నీ కూడా సంఖ్యాశాస్త్రం, ఇవన్నీ మన సాముద్రికం, ఇవన్నీ మన శాస్త్రాల్లో ఉన్నాయి. కానీ వాటిని నేర్చుకోవడానికి, వాటిని అవతల వాడికి బోధించడానికి శాస్త్రాల్లో కొన్ని నియమాలు చెప్పారనమాట. ఈ రోజుల్లో ఎవడా నియమం పాటించాడు, కాబట్టి వాడు సరిగ్గా ఎవరికి చెప్పలేడు. ఆ విధంగా ఆ విధానం సరైనదైనా విధానాన్ని అనుసరించేవాడు పతనం చెందాడు, కాబట్టి దానికి కూడా తప్పుడు పేరు వస్తున్నారు. అదొకటి కదా. అందుకే కలియుగంలో మనం అన్నీ సాధ్యం కాదు, వీలైనంత వరకు మనం చేయడానికి ప్రయత్నించాలి. కానీ ఏది చేసినా ఏది చేయలేకపోయినా ఒకటి మాత్రం చేయాలి కలియుగంలో. ఏమిటిది? హరినామ సంకీర్తన చేయాలి. అది చేస్తే మిగతావన్నీ మళ్ళీ రివైవ్ అవుతాయి, మనం పునరుద్ధరించబడతాయి. కాబట్టి అవన్నీ మనం ఏమిటంటే ఈ ఇంగ్లీష్ విద్యా విధానంలో మన ఆలోచన విధానం ఏదైతుందో అది మన సొంత ఆలోచన విధానం కాదు, మన బ్రిటిష్ వాడి ఆలోచన విధానం అన్నమాట. మనం ఎలా ఆలోచించాలి, మన చరిత్ర ఏమిటి అనేది అంతా బ్రిటిష్ వాడు ఇచ్చిన చరిత్ర. మనం ఏమనుకుంటామంటే వాడు మనకి ఏం చెప్పాడు బ్రిటిష్ వాడు, ఇవన్నీ కూడా మూఢ విశ్వాసాలు, ఇవన్నీ కూడా అర్థం పర్థం లేనివి. ఎందుకంటే వాడికి అర్థం కాలేదు ఇవేవి. అందుకే వాడు ఏమన్నాడంటే ఇవన్నీ మూఢ విశ్వాసాలు, ఇవన్నీ అర్థం పర్థం లేనివి, పుక్కిడి పురాణాలు అని చెప్పన్నాడు. అదే మనం చదువుతూ చూడండి, ఒక అబద్ధాన్ని పదే చెబితే నిజం అనుకుంటారు అన్నమాట. ప్రబల్లో ఒక కథ చెప్తారు. ఇక్కడ బెంగాల్లో ఒకసారి భగవాన్ దాస్ అనేవాడు ఎవడో ఒకడు ఉండేవాడు, అర్థమవుతుంది కదా. అయితే వాడికి శత్రువులు ఉన్నారట, వాడికి 10 మంది శత్రువులు ఉన్నారట. వాళ్ళందరూ ఏం చేశారంటే వాడి మీద కక్ష కట్టి
వాళ్ళు ఏం చేశారంటే ఆ 10 మంది కూడా ఒక 10 ప్రాంతంలో వాడు వెళ్ళే దారిలో 10 చోట్ల నుంచొని 10 మంది 10 చోట్ల నుంచొని రాగానే, ఏ భగవాన్ నువ్వేమిటి, నువ్వు చచ్చిపోయేవిటి, దెయ్యంలో తిరుగుతున్నావేంటి, భగవాన్ దెయ్యం అయిపోయాడు అని చెప్పి అంటున్నాడు. ఏంటి దెయ్యం ఉన్నాను కదా, దెయ్యం అయిపోయాను అంటాడు ఏంటి అనుకున్నాడు. సరే ఏదో అంటున్నాడు నేను రెండోవాడి దగ్గరికి, వాడు కూడా ఇదేంటి భగవాన్ చనిపోయాడు రా చూడండి, దెయ్యంలో తిరుగుతాడు. మూడోవాడు వాడు అలాగే అన్నాడు, 4వాడు అన్నాడు, 5వాడు అన్నాడు, 6వాడు 7. చివరికి అంతా అయిపోయిన తర్వాత వాడికి ఇదేమిటి నేను ఎప్పుడు చనిపోయాను, నేను దెయ్యం అయిపోయినా అని చెప్పి వాడు నిజంగా అలా భావించడం మొదలుపెట్టాడు. అర్థం కదా. మన పరిస్థితి కూడా ఏమిటంటే ఇప్పటికి దాదాపుగా 150-200 సంవత్సరాల నుంచి మన విద్యా విధానం అంతా భ్రష్టు పెట్టిపోయింది అనమాట, మెకాలే విద్యా విధానం అంతా. కాబట్టి ఇప్పుడు చూడండి, భారతదేశానికి ఉన్న గొప్ప దౌర్భాగ్యం ఏంటంటే ప్రతి దేశం వాడి చరిత్ర వాడే రాసుకుంటాడు. కానీ మన దేశ దరిద్రం ఏమిటంటే మన చరిత్ర ఏమిటనేది వేరే వాడు రాసిపోయాడు అనమాట. చూడండి, అర్థం కదా. మన ముత్తాత పేరు సత్యనారాయణ అని మనం అంటే వాడు వచ్చన్నాడు, కాదు మీ ముత్తాత పేరు డార్విన్ అంటాడు వాడు. అదవుతుంది కదా. లేదురా నాయన మా శాస్త్రాలు మా ముత్తాత బ్రహ్మదేవుడు అని చెప్తున్నాయంటే, లేదు మీ ముత్తాత కోతి అంటాడు వాడు. అదవుతుంది కదా. కాబట్టి అందులో ఇప్పటికీ కొన్ని తరాలు 200 సంవత్సరాలు అంటే ఎన్ని తరాలు గడిచిపోయాయి చూడండి. ఎన్ని తరాలు గడిచిపోయాయి, 4-5 తరాలు 6 తరాలు గడిచిపోయి ఉంటాయి కదా. అన్ని తరాలు బట్టి మనం ఈ అబద్ధాన్ని వింటూ ఉన్నాం. నేను చెప్పినట్టుగా భగవంత్ దాసుడు చచ్చిపోయాడు దెయ్యం అనగానే వాడు నిజంగానే నేను దెయ్యం అనుకున్నాడు. అలాగే ఇవన్నీ మనం ఏమిటంటే తప్పుడు విధానంలో వింటూ తప్పుడు వ్యక్తులు నోటి వింటూ తప్పుడు వ్యాఖ్యానాలు వింటూ ఇలా పూర్తిగా మన బుర్రంతా కూడా పాడైపోయింది అనమాట. కాబట్టి ఇవన్నీ ఇప్పుడు మూఢనమ్మకాలుగా కనిపిస్తున్నాయి. అదొకటి కదా. అదేవిధంగా మరొక ప్రయత్నం ఏం జరుగుతుందంటే, ఏవైతే శాస్త్రాల్లో ఉన్నాయో, ఉదాహరణకి కుడి చేతితో ఇవ్వాలని ఒకటి, లేకపోతే ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇవి ఈ పాశ్చాత్య విద్యా విధానం చేత ప్రభావితం అయ్యి, కానీ మన భారతీయ విధానాలు అందులో ఏదో గొప్పతనం ఉంది అని తెలుసుకున్న కొంతమంది విద్యావంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తప్పుదారి పడుతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే శాస్త్రాల్లో చెప్పిన ప్రతిదాన్ని సైంటిఫిక్గా ప్రూవ్ చేయాలనుకుంటారు. అదవుతుంది కదా. ఉదాహరణకు ఉపవాసం ఎందుకు చేయాలి, దానికి ఏదో వాడు సైంటిఫిక్ రీసెర్చ్ అంటాడు, ఏదో అది జరుగుతుంది ఇది జరుగుతుంది, కొంత అందులో నిజం ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే అసలు కారణం ఎందుకు మనం చేస్తున్నామంటే భగవంతుడు చెప్పాడు, మనం అనుసరిస్తున్నాం అంతే, అది అసలు కారణం. కానీ ఆ కారణాన్ని వీళ్ళు వదిలిపెట్టేసి ఏం చేస్తారంటే ఈ హిందూ మతం అనేది ఏదైతే ఇప్పుడు చెప్తున్నారు, వీళ్ళు చెప్పినవన్నిటికీ కూడా ఏదో ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది అని చెప్పి ప్రతిదాన్ని కూడా సైన్స్ లెవెల్కి లాక్కొచ్చేస్తున్నారు అనమాట. ఆ విధంగా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మనం గొప్ప మేలు చేస్తున్నాం అనుకుంటున్నారు, కానీ అది ఇంకా నష్టం అండి. అర్థమవుతుంది కదా. ఆ ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయి. అందుకే అసలైనటువంటి విషయం మనం తెలుసుకోవాలంటే మనం నేరుగా శాస్త్రాన్ని ఆశ్రయించాలి. ఈ రోజుల్లో అందరూ కూడా ఎవరు ఏది తెలుసుకున్నా ఎవరో చెప్తే తెలుసుకోవడమే కానీ వాడు స్వయంగా తెలుసుకున్నవి చాలా తక్కువ. సమాజంలో ఏవైతే విషయాలు ప్రచారంలో ఉన్నాయో, ఉదాహరణకి ప్రతి ఒక్కడు కూడా ఆ విషయం ఎలా తెలుసుకుంటాడంటే వేరే ఎవడో చెప్తాడు, టీవీలో చూడడమో పేపర్లో చదవడమో దారికి పోయి ఎవడో చెప్పడం చేస్తాడు. అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అయిందని చెప్తే మూలానికి వెళితే అసలు విషయం ఉండదు అందులో. ఏదైనా సరే మీరు చూడండి, ఎంతమంది వాళ్ళుగా పుస్తకం తెరిచి శాస్త్రంలో ఏముందో చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి, ఎంతమంది ఉన్నారు? లేదు. అందరూ కూడా ప్రతి ఒక్కడికి ప్రమాణం ఏంటంటే నేను వాడు చెప్పాడు వీడు చెప్పాడు, అంతేగాని శాస్త్రం నేను చదివానని ఎవడు చెప్పాడు. అందుకే మనం చెప్పేది ఏమిటంటే ప్రతి ఒక్కడు చదవాలి. ఏదో బ్రాహ్మణుడికో వాడికి వీడికి కాదు, ప్రతి మనిషి చదవాల్సినటువంటి గ్రంథాలు. దీనికి దేశకాలమైన పరిస్థితులతో సంబంధం లేదు. ఎవరైనా, ఏ జాతివాడైనా, ఏ మతస్థుడైనా, నల్లవాడైనా, తెల్లవాడైనా, పేదవాడైనా, ఎవడైనా సరే, ఏ పరిస్థితుల్లో అయినా సరే శాస్త్రాన్ని నిరభ్యంతరంగా చదవచ్చు అన్నమాట. కదా, నిరభ్యంతరంగా చదవచ్చు. వీటికి ఎటువంటి నియమ నిబంధన లేదు. ఎందుకంటే వీటిని చదివితే మనం పవిత్రం అవుతాం. అందుకని పవిత్రం అయ్యాక వీటిని చదువుతానంటే అది జరిగే పని కాదు ఈ జీవితంలో. కాబట్టి మనం ఈ పుకార్లు ఏవైతే ఉన్నాయో, లేకపోతే ఈ నానుల్లో ఎవడెవడో చెప్పిన మాటలు విని ఆ విధంగా మనం ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలి. మనంగా మనం చదవాలి శాస్త్రాన్ని. చక్కగా అర్థం అవుతుంది. అర్థం కాని భాష ఏం కాదు. అర్థం కాకపోతే చెప్పేవాళ్ళు ఉన్నారు, చదివి చెప్పేవాళ్ళు ఉన్నారు, వాళ్ళన్నా మనం ఆశ్రయించాలి. హరే కృష్ణ 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 హరే 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 రామ